ఒక అనుగ్రహం చాలా గొప్పది. తాతయ్య గారు గురు ఉపదేశం ఆత్మప్రకాశం అన్నారు. అంటే గురువుల ఒక బోధన నుంచి మా ఆత్మ ప్రకాశం అవుతుందయ్యా. దాన్ని మేము జీవితావధిలో తెలుసుకోవలసి ఉండేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశం అది. ఎందుకంటే కైవారం తాతయ్య గారు చెప్తారు, ఎంత కాలంబైనను ఎరుకలేకను జీవి, ఎంత కాలంబైనను ఎరుకలేకను జీవి, చచ్చి పుట్టుచుండుచును సహజముగను, జనన మరణములెన్నో జాతులెన్నాయనో, తల్లిదండ్రులు ఎందరో తనువులెన్నో, ఇప్పుడు ధరలోన ఇటువంటి మానవ దేహంబు నిర్మించే మాధవుండు, ఇప్పుడు ధరలోన ఇటువంటి మానవ దేహంబు నిర్మించే మాధవుండు, మునుపటి విధంబున మూర్ఖుడై పోవలదు, మునుపటి విధంబున మూర్ఖుడై పోవలదు, జగదీశ్వరుని జపము చేసి నీవు, మునుపటి విధంబున మూర్ఖుడై పోవలదు, జగదీశ్వరుని జపము చేసి నీవు, పట్టు వదలక పరమందే దృష్టి ఉంచి, పట్టు వదలక పరమందే దృష్టి ఉంచి, పుట్టు చావు లేని సౌఖ్య సంపదల నుండు, పుట్టు చావు లేని సౌఖ్య సంపదల నుండు, ఎంత కాలంబైనను ఎరుక లేకను జీವಿ. ನೋಡಪ್ಪ, ಎಷ್ಟು ಕಾಲವಾದರೂ ಕೂಡ ಎರುಕ ಅಂತಂದರೆ ಜ್ಞಾನ, ಪ್ರಜ್ಞೆ, ಅರಿವು, ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲದಿರಾ, ఎంత కాలంబైనను ఎరుకలేకను జీవి, ಎಷ್ಟು ಕಾಲವಾದರೂ ಕೂಡ ಈ ಪ್ರಜ್ಞೆ, ಅರಿವು, ತಿಳುವಳಿಕೆ ಇಲ್ದಿರಾ ಈ ಹುಟ್ಟು ಸಾವುಗಳ ಚಕ್ರದಲ್ಲಿಯೇ ಸಿಕ್ಕಾಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. ಜನನ ಮರಣములెన్నೋ, ಎಷ್ಟು ಸಲ ಜನನ ಮರಣಗಳ ಆಯಿತು. ತಲಿದಂಡ್ರುಲು ಎಂದರು, ತಂದೆ ತಾಯಿಗಳು ಎಷ್ಟು ಜನ ಆದರು. ತನುವುಲೆನ್ನೋ, ಈ ಶರೀರಗಳು ಎಷ್ಟಾಯಿತೋ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಆತ್ಮಕ್ಕೆ ಮಾತ್ರ ಸಾವಿಲ್ಲಪ್ಪ, ಈ ಶರೀರಗಳು ಸಾಯ್ತಾನೇ ಇರುತ್ತೆ. ಪ್ರತಿ ಬಾರಿಯೂ ಕೂಡ ಜೀವಿ ಹೋದಾಗ ಪರಮಾತ್ಮನ ಹತ್ರ ಕೇಳ್ಕೊಳ್ಳುತ್ತಂತೆ, ಅಯ್ಯ ನನಗೆ ಈ ಸಲ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಕೊಟ್ಟುಬಿಡು, ನಾನು ಈ ಮನುಷ್ಯ ಜನ್ಮದಲ್ಲಿ ಮುಕ್ತನಾಗ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಸೌಭಾಗ್ಯವನ್ನು ನಾನು ಪಡ್ಕೊಳ್ತೀನಿ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಯಾವ ಜೀವರಾಶಿಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ಮುಕ್ತನಾಗ್ತಕ್ಕಂತಹ ಅವಕಾಶ ಇಲ್ಲ, ಕೇವಲ ಮನುಷ್ಯ ಜನ್ಮವನ್ನು ಒಂದು ಬಿಟ್ಟು. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿಯೇ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಈ ಜನ್ಮ ಬಂದಿದ್ದು ಹೇಗಪ್ಪ ಅಂತಂದರೆ ಆ ಪರಮಾತ್ಮನ ಕೃಪೆಯಿಂದ. ఇప్పుడు ఇటువంటి మానవ దేహంబు నిర్మించే మాధవుండు, ಈಗ ಈ ಮಾನವ ದೇಹವನ್ನು ನಿರ್ಮಾಣ ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಪರಮಾತ್ಮ. మునుపటి విధంబున మూర్ఖుడై పోవలదు, ఎనకు ఎన్నో జన్మాల నుంచి కూడా ఆ మూర్ఖత్వంతో ఆ పుట్టు చావు అనేటువంటి ఒక చక్రములో బంధించి ఉన్నాము. కాబట్టి అయ్యా, ఆ చక్రం నుంచి నీవు విమోచన కావాలి అనే అనుకోని నువ్వు ఈ మనుష్య జన్మానికి నువ్వు వచ్చినావు. అయితే జాగ్రత్తగా ఉండు, హెచ్చరికగా ఉండు. హెచ్చరిక ఓ మనస ఎరుక మరిచేవు అంటారు తాతయ్య గారు. అయ్యా, ఈ హెచ్చరిక అనేది దాన్ని మరవద్దయ్యా. దానికోసం చెప్తున్నారు,
మునుపటి విదంబున మూర్ಖుడై ಪೋವಲದು. ಹಿಂದೆ ಎಷ್ಟೋ ಜನ್ಮಗಳಲ್ಲಿ ನೀನು ಮೂರ್ಖನಾಗಿ ಹೋಗಿದ್ದೀಯ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ನಿನ್ನಲ್ಲಿ ಆಗ ಜ್ಞಾನ ಇಲ್ಲ, ಪ್ರಜ್ಞೆ ಇಲ್ಲ, ಅರಿವು ಇಲ್ಲ, ತಿಳುವಳಿಕೆ ಇಲ್ಲ. ಈ ಕಾರಣದಿಂದ ನೀನು ಮೂರ್ಖನಾದೆ. ಈಗ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಬಂದಿದೆ, ಇಲ್ಲಿ ಅರಿವಿದೆ, ಜ್ಞಾನ ಇದೆ, ಪ್ರಜ್ಞೆ ಇದೆ, ತಿಳುವಳಿಕೆ ಇದೆ. ಇಂತಹ ಮನುಷ್ಯತ್ವವನ್ನು ಹೊಂದಿ ಕೂಡ ನೀನೇನಾದರೂ ಮೂರ್ಖನಾಗಿ ಹೋದರೆ ಮತ್ತೆ ನಿನಗೆ ಈ ಮನುಷ್ಯ ಜನ್ಮ ಸಿಕ್ಕೋದಿಲ್ಲ ಕಣಪ್ಪ. ಇದಕ್ಕೆ ಎಷ್ಟೋ ಕಷ್ಟಪಡಬೇಕಾಗತ್ತೆ. ಈ ಮನುಷ್ಯ ಜನ್ಮದ ಅರಿವನ್ನು, ಜ್ಞಾನವನ್ನು ಪಡ್ಕೊಳ್ಬೇಕಾದ್ರೆ ಇರತಕ್ಕಂತಹ ಏಕೈಕ ಮಾರ್ಗ ಅಂತಂದರೆ ಗುರುವಿನ ಉಪದೇಶದಿಂದ ಮಾತ್ರ ಸಿಗ್ತಕ್ಕಂತಹದ್ದು. ಆ ಗುರುವಿನ ಪಾದದಲ್ಲಿ ಶರಣಾಗತಿಯಾದಾಗ ಮಾತ್ರ ನಮಗೆ ಜ್ಞಾನ ಸಿಕ್ಕೋದು, ಇದ್ದರೆ ಸಿಕ್ಕೋದಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಹ ಜ್ಞಾನ ಬರುತ್ತೆ ಅಂತಂದರೆ ಅವರು ಸತ್ಯವನ್ನು ಕಂಡುಕೊಂಡಿರ್ತಕ್ಕಂತಹ ಅವರು. ಏನು ಈ ಮನುಷ್ಯತ್ವದ ಸತ್ಯ ಇದೆಯೋ ಈ ಸತ್ಯವನ್ನು ಕಂಡುಕೊಂಡಿರ್ತಕ್ಕಂತಹ ಅವರು. ನೋಡಿ, ನಾವು ಉಳುಮಾನವರು. ನಾವು ಏನಾದರೂ ಆ ಸತ್ಯವನ್ನು ಕಂಡುಕೊಳ್ಳಬೇಕಾದರೆ అది ఎಷ್ಟో దినಗಳాగತ್ತೆ. ఆ ఒక సత్యాన్ని మేమైతేగాన కనిపెట్టుకోవాలి అని ఏమన్నా ప్రయత్నం చేస్తే అది ఎన్నో రోజులైతుంది. కానీ గురువులు ఆ సత్యాన్ని పట్టుకొని దాంట్లో ఉండేటువంటి సత్యాన్ని శోధన చేసి మనకి ఇచ్చినారు. కైవారం తాతయ్య గారు చెప్తారు, ఇది కల్ల కాదు యోగులు కని విని ఇహమున శోధించరయ్యా, మీరు నారేయణ వరకవనములు గురుదేవుని పాదమాణె, ఇది గురి తప్పదు. నేను చెప్పిండేటువంటి తత్వాలన్నీ ఇది కల్ల కాదు, ఇది సుళ్ళు కాదయ్యా, సత్యంగా ఉండేటువంటి మాటలు నీకు ఇస్తున్నాను. దీంట్లో ఇంకా శోధన చేస్తూ 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 నీ ఆయుస్సుని పాడు చెడుపుకోవద్దు. ఇప్పుడు ఇట్టిండేటువంటి ఈ సత్యాన్ని నువ్వు జీర్ణించుకొని మనుష్యత్వం నుంచి దైవత్వంకి పోయేటువంటి మార్గాన్ని నువ్వు తెలుసుకోవయ్యా అని తాతయ్య గారు చెప్పినారు. ತಾತನವರು ಹೇಳಿದ್ದಾರೆ, ಅಪ್ಪ, ಗುರುಮುಖೇನ ಮಾತ್ರ ನೀನು ಹೋಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗತ್ತೆ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಮನುಷ್ಯ ಜನ್ಮದಲ್ಲಿ ಬಂದಾಗ 100 ವರ್ಷಗಳ ಆಯುಸ್ಸು ಅಂತ ಇದ್ದರೂ ಕೂಡ ಅದರಲ್ಲಿ ಎಷ್ಟೋ ಸಮಯ ನಾವು ನಿದ್ರೆಯಲ್ಲಿ ಕಳೆದು ಬಿಡ್ತೀವಿ, ಬಾಲ್ಯದಲ್ಲಿ ಕಳೀತೀವಿ. బాలుడై కొన్నాళ్ళు బాల క్రీడల చాత అవివేకమున ఉంటి ఆత్మ మరచి, మరి మీదట చాలా మగువుల కాంక్షించి విషయముల చేచిక్కి హీనుడైతి, అటు మీద సంసారమను మోహపాశములు బంధించి భవబోంద బద్ధుడైతి. గురు కృపచే మిము గురిగంటి ఏ వేళ, గురు కృపచే మిము గురిగంటి ఏ వేళ, భజన చేసెదనయ్య భవవిదూరా, భజన చేసెదనయ్య భవవిదూరా. తాతయ్య గారు చెప్తున్నారు, బాలుడై కొన్నాళ్ళు బాల క్రీడల చాత అవివేకమున ఉంటి ఆత్మ మరచి. ನಾನು ಬಾಲಕನಾಗಿದ್ದಾಗ ಎಷ್ಟೋ ಸಮಯ ಆಟ ಪಾಠ ಇದರಲ್ಲೇ ಕಳೆದು ಹೋಯಿತು. ಆಗ ನನಗೆ ನಾನು ಒಬ್ಬ ಶರೀರನಪ್ಪ, ನನ್ನೊಳಗಡೆ ಒಬ್ಬ ಆತ್ಮ ಇದ್ದಾನೆ ಎಂಬತಕ್ಕಂತಹ ಚಿಂತನೆ ನನಗೆ ಆವಾಗ ಇರಲಿಲ್ಲಪ್ಪ. మరి మీద చాలా మగువుల కాంక్షించి విషయముల చేచిక్కి హీనుడైతి. ಆಯ್ತಪ್ಪ, ಏನೋ ಬಾಲ್ಯ ಗೊತ್ತಿಲ್ಲ, ಹುಡುಗ, ಸ್ವಲ್ಪ ಬೆಳೆದು ದೊಡ್ಡವನಾದೆ, ಯೌವನಕ್ಕೆ ಬಂದೆ, ಆಗಲಾದರೂ ನನಗೆ ಆತ್ಮ ಅಂತಕ್ಕಂತಹ ಅರಿವು ಆಯ್ತೆ. ಆಗಲಿಲ್ಲಪ್ಪ. ಯಾಕೆ? ಆಗ ತರುಣಾವಸ್ಥೆ, ಆಗ ತರುಣರಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂತಹ ಮೋಹ ಪಾಶದಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟೆ. ಆಗಲೂ ಕೂಡ ನನಗೆ ಈ ಆತ್ಮದ ಅರಿವು ಚಿಂತನೆ ಆಗಲಿಲ್ಲ. ಆಯ್ತಪ್ಪ, ಮದುವೆ ಆಯಿತು, ಸಂಸಾರ ಆಯಿತು, ಆಗಲಾದರೂ ಬರುತ್ತೆ ಅಂತಂದರೆ ಆಗಲೂ ಕೂಡ ನನಗೆ ಬರಲಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂತಂದರೆ ಸಂಸಾರದ ಬಂಧನದಲ್ಲಿ ನಾನು ಸಿಕ್ಕಾಕೊಂಡ್ಬಿಟ್ಟೆ.
ಆಗಲೂ ಕೂಡ ನನಗೆ ಆತ್ಮದ ಅರಿವು ಆಗಲಿಲ್ಲ, ಆತ್ಮದ ಚಿಂತನೆ ಬರಲಿಲ್ಲ, ಆತ್ಮೋದ್ಧಾರದ ಮಾರ್ಗ ನನಗೆ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ. ಆದರೆ ಯಾವಾಗಾದರೆ ಆ ಗುರುಗಳ ಸಂಪರ್ಕಕ್ಕೆ ನಾನು ಬಂದನು, ಯಾವಾಗಾದರೆ ಆ ಗುರುಗಳ ಪಾದದ ಸ್ಪರ್ಶ ನನಗೆ ಆಯಿತು, ಆಗ ಗುರು ಚಿಂತನೆ ಪ್ರಾರಂಭವಾಯ್ತಪ್ಪ. ಗುರುಮುಲ ಕೃಪಚೇ ಕನುಗೊಂಟಿ, ಆ ಗುರುವಿನ ಕೃಪೆಯಿಂದ ನಾನು ಕಂಡುಕೊಂಡೆ ಅಂತಾರೆ ತಾತಯ್ಯನವರು. ಇಲ್ದಿರ ಇದ್ರೆ ಇದು ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ. ಹೀಗೆ ಸೂರ್ಯ ಹುಟ್ಟುತ್ತಾನೆ, ಸೂರ್ಯ ಮುಳುಗ್ತಾನೆ, ದಿನಗಳು ಕಳೆದು ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ, ನಮ್ಮ ಜೀವಿತಾವಧಿಯು ಕೂಡ ಆಗ್ತಾ ಹೋಗ್ತಾ ಇರುತ್ತೆ, ಅಂತ್ಯಕಾಲ ಬಂದುಬಿಡುತ್ತಪ್ಪ. ನಿನಗೆ ಎಷ್ಟು ಬೇಗ ನಿನಗೆ ಗುರುಗಳು ಸಿಗ್ತಾರೋ ಅಷ್ಟು ಬೇಗ ನಿನ್ನ ಮುಕ್ತಿಯ ದಾರಿ ನಿನಗೆ ಸಿಕ್ತು ಅಂತ ತಿಳ್ಕೋ ಅಂತಾರೆ. ಕೈವಾರದ ತಾತಯ್ಯನವರು 50 ವರ್ಷಗಳ ಕಾಲ ಸಂಸಾರದಲ್ಲಿ ಇದ್ದು ಮದುವೆಯಾದ ನಂತರ ಹೆಂಡತಿ ಹೇಳ್ತಾಳೆ ಒಂದು ಸಲಹೆ, ಏನಂದರೆ ಬಳೆ ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ, ఈ కಡೆ ಎಲ್ಲ ಹೋಗಿ ನೀವು కృష్ణార్పణమస్తు అని చెప్తూ గాజులు ఇస్తూ ఉంటే మా సంసారం ఎలాగ గడుపుతుందయ్యా? మీరు ఎలా ఇక్కడ కృష్ణార్పణమస్తు అని ఉచితంగా గాజులు ఇస్తున్నారు అంటే మీకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పరిచయస్తులు కాబట్టి మీరు ఉచితంగా గాజులు ఇస్తున్నారు. మీరు దూర ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ గాజులు వ్యాపారం చేయండి, అక్కడ మాకు డబ్బు వస్తుంది, దాంట్లో మేము జీవనం చేయొచ్చు అనేటువంటి సలహాతో తాతయ్య గారు చిత్తూరు ప్రాంతానికి వెళుతారు. అక్కడ గాజుల్ని వేస్తూ ముత్తైల్లో ఆ మహాలక్ష్మి స్వరూపాన్ని కనుక్కుంటూ గాజులు వేసి కృష్ణార్పణమస్తు అని చెప్పి కైవారానికి బయలుదేరి వస్తూ ఉంటే రేత్రయింది, వాన వచ్చేటువంటి సన్నివేశం ఉంది. అక్కడ మొగలి వెంకటగిరి కణివే అని ఉంది, ఇప్పటికీ ఉంది. అది లేదప్పా, ఇప్పుడు నేను కైవారానికి పోయేదానికి సాధ్యం లేదు, కాబట్టి ఇక్కడే నేను ఈ రేత్రి ఇక్కడే ఉండిడిసి పొద్దున్నే తెల్లవారు అయిన తర్వాత నేను పోయేది అని అనుకొని మనసులో ఆ ఒక మొగలి వెంకటగిరి కణివే లోపలికి వచ్చినప్పటికీ అక్కడ ఒక దివ్య పురుషుల దర్శనమైంది. వాళ్ళే పరదేశ స్వాములు. తాతయ్య గారు వాళ్ళ కీర్తనలో చెప్తారు, పరదేశ స్వాముల పాదారవిందమును పట్టుగ నెరనమ్మవే అనుదినము పెనుగొన్న అజ్ఞాన తిమిరములు ఆ క్షణమే తొలగించునే ఓ మనసా పరదేశ స్వాముల. ఆ పరదేశ స్వాముల పాదార విందుముల్ని పట్టుగా పట్టుకోని దానికి నాలో ఉండేటువంటి అజ్ఞానం పోయింది అని చెప్పినారు. ಅಂದರೆ ಒಂದು ನಾವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕು, ರಾತ್ರಿ ಎಲ್ಲ ಮಂಜು ಬೀಳುತ್ತೆ, ಬೆಳಗ್ಗೆ ಸೂರ್ಯನ ಕಿರಣಗಳು ತಾಕಿದೊಡನೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆ ಮಂಜು ಆವಿಯಾಗಿ ಹೋಗುತ್ತೋ ಆ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮೊಳಗಡೆ ಇರ್ತಕ್ಕಂತಹ ಅಜ್ಞಾನ ದೂರವಾಗಬೇಕಾದರೆ ಇರ್ತಕ್ಕಂತಹ ಏಕೈಕ ಉಪಾಯ ಅಂದರೆ ಗುರುಗಳ ಒಂದು ಪಾದ ಸ್ಪರ್ಶ. ಅಲ್ಲಿಂದ ಮಾತ್ರ ನಮ್ಮದೆಲ್ಲವೂ ಕೂಡ ಹೋಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ. ಯಾಕೆಂತಂದರೆ ನಮ್ಮಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕಲ್ಮಶಗಳಿದೆ. ನಾವು ಕಸ ಗುಡಿಸ್ಬೇಕು ಮನೆ ಅಂತಂದರೆ ನಮ್ಮ ಮನೆ ನೋಡಿದಾಗ ಅಲ್ಲಿ ಕಸ ಕಾಣಿಸಲ್ಲ, ಆದರೆ ಗುಡಿಸ್ತಾ ಹೋದಾಗ ಕೊನೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಒಂದಷ್ಟು ಗುಡ್ಡೆ ಕಸ ಕಾಣಿಸುತ್ತೆ. ನಮ್ಮಲ್ಲಿ ಕಸ ಇಲ್ಲ ಅಂತ ಅಂದ್ಕೊಳ್ತೀವಿ, ಹಾಗಲ್ಲ. ಅದನ್ನು ಕಸ ಗುಡಿಸಬೇಕಾದ್ರೆ ಪರಿಕೆ ಬೇಕು ನಮಗೆ. ಆ ಗುರುವಿನ ಸ್ಪರ್ಶದಿಂದ ಮಾತ್ರ ಇದು ಸಾಧ್ಯ ಎಂಬತಕ್ಕಂತಹ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ದಿನ ತಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಬಹಳ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಬಂದು 3 ದಿನಗಳ ಕಾಲ ಈ ಒಂದು ಯೋಗಿಯ ತಪೋಭೂಮಿಯಲ್ಲಿ ಧ್ಯಾನಾಸಕ್ತರಾಗಿದ್ದೀರಿ. ತಾತಯ್ಯನವರು ಹೇಳ್ತಾರೆ, ನಿನ್ನೊಳಗೆ ನೀ ನೋಡು, ನಿಜ ಲಿಂಗದ ಪೂಜೆಯ ಮಾಡು, ಧ್ಯಾನಾಮೃತವ ನೀಡು, ದಿಟ್ಟದಿಂದಲೇ ನೀ ಕುಣಿದಾಡು ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಧ್ಯಾನದ ಅಮೃತವನ್ನು ಕೊಟ್ಟು ದಿಟ್ಟವಾಗಿ ನೀನು ಇರಪ್ಪ. ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಎಷ್ಟೇ ಸಮುದ್ರದ ಅಲೆಗಳು ಬಂದರೂ ಕೂಡ ಬಂಡೆ ಹೇಗೆ ಅಚಲವಾಗಿ ದೃಢವಾಗಿ ನಿಲ್ಲುತ್ತೋ ಆ ರೀತಿಯಾಗಿ ಆ ಧ್ಯಾನಾಸಕ್ತರು ಯಾರಿರ್ತಾರೋ ಅವರು ಕೂಡ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅಚಲವಾಗಿ ದೃಢವಾಗಿ ನಿಶ್ಚಲವಾದಂತಹ ನಂಬಿಕೆಯಿಂದ ಇರ್ತಾರೆ ಎಂಬತಕ್ಕಂತಹ ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ದಿನ ಈ ಗುರುಗಳ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಹೇಳ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಅವಕಾಶ. ಇದು ಯಾವುದು ನನ್ನ ಮಾತಲ್ಲ, ನಾನು ಹೇಳಿದೆ ಅಂತ ಅಂದ್ಕೊಂಡ್ಬೇಡಿ, ಇದೆಲ್ಲ ಗುರುವಾಕ್ಯ ಅಷ್ಟೇ. ನಾನೊಬ್ಬ ಸಾಧನ, ನಾನೊಂದು ಇನ್ಸ್ಟ್ರೂಮೆಂಟ್ ಅಷ್ಟೇ.
ನಿಮಗೆ ತಲುಪಿಸಬೇಕು ಎಂಬತಕ್ಕಂತಹದ್ದು ಗುರುಗಳ ಚಿತ್ತ ಆಗಿತ್ತು. ಅದನ್ನು ಕೆಲಸವನ್ನು ನಾನು ಮಾಡಿದ್ದೇನೆ ಅಷ್ಟೇ ಅಂತ ಹೇಳ್ತಾ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಆ ಗುರುಗಳ ಆಶೀರ್ವಾದ ಸದಾಕಾಲ ಇರಲಿ, ಆ ಗುರುಗಳ ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಗಳನ್ನು ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನನ್ನ ಈ ಒಂದೆರಡು ಮಾತುಗಳನ್ನು ಗುರುಗಳ ಪಾದದಲ್ಲಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ. ನಮಸ್ಕಾರ. ಕೈವಾರ ತಾತಯ್ಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಒಂದು ಈ ಧ್ಯಾನದ 3 ದಿನಗಳ ಶಿಬಿರ ಬಹಳ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ನಡೆಸಲಿಕ್ಕೆ ತಾತಯ್ಯನವರ ಒಂದು ಅನುಜ್ಞೆ, ಆದೇಶ, ಆಶೀರ್ವಾದದಿಂದಲೇ ಸಾಧ್ಯ. ಈ ಒಂದು 15 ನಿಮಿಷಗಳ ಕಾಲ ಅವರ ತಾತಯ್ಯನವರ ಜೀವನದ ಬಗ್ಗೆ ಒಂದು ಚಿತ್ರಣವನ್ನು ಕೊಟ್ಟರು. ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿತ್ತು ಸರ್ ನಿಮ್ಮ ಒಂದು ವಾಚನ. ಗುರುವಿನ ಪಾದ ಸ್ಪರ್ಶದಿಂದ ಅವರಿಗೆ ಜ್ಞಾನೋದಯವಾಯಿತು. ನಾವು ಯಾವ ಹಾದಿಲಿದ್ದೀವಿ? ಎಸ್, ನಮಗೆ ಗುರುವಿನ ಪಾದ ಸ್ಪರ್ಶ ಆಗಿದೆ, ನಾವು ಅದನ್ನು ಮುಂದುವರ್ಸ್ಕೊಂಡು ಹೋಗೋಣ. ತುಂಬ ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸರ್. ತುಂಬ ಒಳ್ಳೆಯ ಒಂದು ನಿಮ್ಮ ಹಾಡುಗಾರಿಕೆ ಪ್ಲಸ್ ತಾತಯ್ಯನವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳಿ ತುಂಬ ತುಂಬ ಸಂತೋಷ ಆಯಿತು. ತುಂಬ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సారది గొంతు ఎలా ఉంది? అమృతంలా ఉంది గొంతు. ఆ అమృతానికి మనం ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం ప్రణామాలు తెలియజేయాలి.